సార్ ఇప్పుడు గ్లాస్ వివాదం బాగా డిస్కస్‌లో ఉంది. ఓపెన్ సింబల్ కావడంతో బకెట్ అనేది వచ్చింది. అవును. ఏమన్నా తేడా ఉంటుందా? ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందా? సహజంగానే ఎన్నికలు వచ్చినాయి అనగానే ఎన్నికల్లో గెలవటానికి సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగిస్తుంది ప్రతి రాజకీయ పార్టీ. అది సర్వసాధారణం. హ్మ్. అయితే కొన్ని టెక్నికల్ రీజన్స్ మూలన ఎప్పుడైతే గాజు గ్లాస్ అనేటువంటి దాన్ని కామన్ సింబల్‌గా చేశారో, అవును. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పోటీ చేస్తుందో అక్కడ వీళ్ళకే వస్తుంది. వీళ్ళు పోటీలో లేనప్పుడు ఏ అభ్యర్థికైనా వాళ్ళు కేటాయించేటువంటి అవకాశం ఉంది. అవును. సో దాని మూలాన ఏంటంటే మామూలు వాడు కూడా వెళ్ళి బాగా ఆయన మైండ్‌లో రిజిస్టర్ అయిపోద్ది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గుర్తు గ్లాస్ అని. కంటెస్ట్‌లో లేని చోట కూడా ఇది పవన్ కళ్యాణ్ గారే అని గుద్దేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది కొంత టెక్నికల్‌గా భయపడేటువంటి అవకాశం. అవును. దానికి తోడేంటంటే ఈ వేరే ఇంకొక పార్టీ కూడా పెట్టారు. ఇదే దీనితోటి ఆయన పేరు కూడా కొణిదెన ఇదే వచ్చేటట్టు తర్వాత వాళ్ళకి బకెట్ గుర్తు కేటాయించారు అనేటువంటిది కూడా మనకు వస్తాం. హుహు. దాని మూలన ఏమన్నా ఓటు అనేటువంటిది అటు ఇటు పట్టడానికి అవకాశం ఉంటుందా అనేటువంటి చర్చ ఈ మధ్య బాగా జరుగుతూ ఉంది. అయితే మొట్టమొదటి దాని మీద కొంత ఇంపాక్ట్, ఎందుకంటే మన ఓటర్లు అనేటువంటి వాళ్ళు అంత చాలామంది అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు కొద్దిగా ఎక్కడన్నా. కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడే తెలుగుదేశం ఉంటే తెలుగుదేశం, లేకపోతే పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏంటంటే జాగ్రత్తగా వాళ్ళకి ముందుగానే చెప్పి ఇక్కడ మనం పోటీలో లేము, గ్లాస్ గుర్తు మనది కాదు, అవును. ఉన్నా కూడా ఇదిగో మీరు ఈ గుర్తు మీదే, సైకిల్ గుర్తు మీదో లేకపోతే పువ్వు గుర్తు మీదే మీరు వేయాలనేటువంటిది ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళు. అవును. చేసినప్పుడు ఈ కన్ఫ్యూజన్ ఉండదు. ఆ మాత్రం అర్థం చేసుకోగలిగినటువంటి నాలెడ్జ్ అయితే ఓటర్కు ఉంది ఈజీగా ఉంటుంది. కాబట్టి దాని గురించి మనం పెద్ద కంగారు పడాల్సిన పని లేదు. ఎక్కడన్నా ఉంటే కూడా .0.1 ఏదన్నా పోతే పోవచ్చు, అంటే అవతల కన్ఫ్యూజన్లో పడవచ్చు. అవును. తర్వాత పోయిన 2019 ఎలక్షన్లో కూడా ఇలాంటి ప్రయోగమే ఒకటి జరిగింది మీరు గమనిస్తే. అవును. కే పాల్ గారు రూపంలో. పార్టీ. హ్మ్. ఆయన కండువా కూడా పైన వేసుకునే కండువా కూడా వైసీపీ కలర్స్లోనే ఉంటుంది, అవును. వాళ్ళ పార్టీ దీనిది. అవును. అలాగే 175 నియోజకవర్గాల్లో ఆయన క్యాండిడేట్స్ని నిలబెట్టాడు. అవును. పెట్టడమే కాకుండా ఆయన గుర్తొచ్చి హెలికాప్టర్, అవును. ఫ్యాన్ గుర్తు. దానికి కూడా ఫ్యాన్ ఉంటుంది. అవును. అంత మాత్రమే కాకుండా ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎవరినైతే నిలబెడుతుందో ఆ క్యాండిడేట్ నేమ్కు దగ్గరగా ఉండే పేరు కానీ లేకపోతే అలాంటి పేరు, సేమ్ పేరు. సేమ్ పేరు. అవును. ఈయన వెంకటేశ్వరరావు అంటే ఆ వెంకటేశ్వరరావునే ఆ పార్టీకి కూడా నిలబెట్టారు. ఓకే. అలాగే ఇక్కడ కోటేశ్వరరావు ఉంటే అదే కోటేశ్వరరావునే తీసుకొచ్చి నిలబెట్టారు. హుహు. సో దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఓట్లు చేల్చడానికి ఈయన ప్రయోగించాడు, అది ఇది అని రకరకాలైనటువంటి రూమర్స్ ఆ రోజున వచ్చినాయి. కానీ ఎలాంటి కానీ ప్రభావం చూపల. ఎలాంటి ప్రభావం, అదే నేను చెప్పబోతున్నాను. అవును. అంత ప్రయోగం జరిగినా కూడా ఏం జరిగింది? అవును. ఏమీ లేదు. కాబట్టి వీళ్ళలో అవేర్నెస్ పెరిగింది. తర్వాత ఇప్పుడు 3 పార్టీలకు కూడా ఇది జీవన్మరణ సమస్య ఈ ఎన్నిక. అవును. చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నారు, ఎందుకంటే ఏ పార్టీ ఓడిపోయినా వాళ్ళకి ఇంకా పార్టీ నిలబడదు. అవును. ఇటు తెలుగుదేశం అయినా, అటు జనసేన అయినా, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అయినా, 3 పార్టీలది అదే పరిస్థితి. అవును. అలాంటప్పుడు ఏంటంటే ప్రతి ఓటు అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి పార్టీకి. హ్మ్. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు అనేది పోకుండా చూడటానికి వీళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా, వీళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా దానికి తగ్గినటువంటి కౌంటర్ ఏర్పాటు వాళ్ళు చేసుకుంటారు. అవును. చేసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ పోకుండానే వాళ్ళు చివరి రోజు వాళ్ళ పోల్ మేనేజ్మెంట్ అనేది జాగ్రత్తగా చేసుకుంటేనే ఈ 1 ఎందుకంటే కొన్ని చోట్ల మీకు 500, 300, 100 ఓట్ల తేడాతోటి కూడా గెలిపోవటంలు ఉంటాయి. ఈసారి చాలా ఎక్కువ ఉండొచ్చు. ఈసారి అలాంటి పాసిబిలిటీస్ కొన్ని చోట్ల కనబడుతోంది. అవును. అలాంటప్పుడు దీన్ని ఒక 50 ఓట్లు అటు పోయినా కూడా అవును. 1-2 చోట్ల ఫలితమే తారుమారయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. కాబట్టి ఏంటంటే వాళ్ళు ముందు నుంచే జాగ్రత్త పడతారనే అనుకుంటాము. ఇలాంటివన్నీ టెక్నికల్ రీజన్స్ మూలన ఇక్కడ ఏమైపోయిందంటే పవన్ కళ్యాణ్ అనేటువంటిది బాగా జనంలోకి వెళ్ళిపోయింది. అవును. గాజు గుర్తు అనేటువంటిది కూడా బాగా వెళ్ళిపోయింది కాబట్టి లేని చోట ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అక్కడ బీజేపీ పోటీ చేస్తుందో, తెలుగుదేశం పోటీ చేస్తుందో వాళ్ళకే ప్రమాదం. అవును. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటే పెద్ద ఇంపాక్ట్ ఇట్లాంటి. ఎలా ఉంది సార్ ఎన్నికల ముఖ చిత్రం ఏపీలో? ఒక క్లారిటీ వచ్చిందా? ఇంకా గుమ్మరంగానే ఉన్నాడా ఓటర్? ఓటర్ అయితే క్లియర్గా కనపడుతుంది. హ్మ్. ఎడ్జ్ అనేటువంటిది మీకు కూటమికే కనపడుతుంది. అవును. కాకపోతే ఏంటంటే జనాలు ఇంకా పూర్తిగా స్వేచ్ఛగా బయటికి మాట్లాడటానికి భయపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే చాలా సర్వేల్లో ఒక 10%, 8%, 9% ఎటు చెప్పలేమన్నటువంటి ఓటర్లు కనపడుతున్నారు. అవును.
అంటే ఏంటంటే వాళ్ళు ఎటు తేల్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎలక్షన్కి ఒక 2 రోజుల ముందో 3 రోజుల ముందు మాత్రమే డెసిషన్ తీసుకుంటారు. ఒకవేళ ఇప్పటికే తీసుకున్నా కూడా బయటికి చెప్తే ఏమవుతుందో అనేటువంటి భయపడే సెక్షన్లో వాళ్ళు ఉండొచ్చు. అవును. అది ఎన్నికనే తారుమారు చేసే స్టేజ్లో కూడా ఉంటుంది మీకు. అవును. ఎందుకంటే ఒక 10% ఉన్నారనుకోండి వాళ్ళు, అది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది కదా. అవును. సో కాబట్టి ఏంటంటే ఇంకా పూర్తి స్వేచ్ఛతోటి బయటికి మాట్లాడటం లేదు. అయితే ఏంటంటే కొన్ని మనం కామన్ సెన్స్తో ఆలోచించి కనుక చూస్తే మీకు మచ్చుకూర ఒక 2 పాయింట్లు చెప్తాను. ఓకే. ఒకటి, ఈ పథకాలు తీసుకునేటువంటి వాళ్ళల్లో సరాసరిని తీసుకుంటే ఎక్కువ మంది సాయంత్రం అయ్యేటప్పటికి ఏదో ఒక మందు వేయాల్సిందే. ఆ మాటకు వస్తే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కాదు, తెలంగాణలో కాదు, ప్రతి చోట 80% మందు తీసుకుంటున్నారు అనుకోండి. అది పక్కన పెట్టండి. టానిక్ లాగా అయిపోయింది. తెలంగాణలో టానిక్ అక్కడ ఎప్పుడైనా తాగేవాడు అంటే వాడిని ఒక పాపాత్ముడు లాగా చూసేవాడు, వాడు తాగనోడు అంటే వాడిని ఏదో పనికిరానిలాగా చూస్తున్నారు. సమాజం అలా అయిపోయింది. అవును. కానీ ఎవరైతే కష్టపడి పనిచేసే వర్గాలు ఎవరైతే ఉన్నాయో, రోజంతా కాయకష్టం చేసిన తర్వాత సాయంత్రం ఒక క్వార్టర్ వేసుకోవటం అనేటువంటిది వాళ్ళకి అలవాటు. సో గత ప్రభుత్వంలో ఇది ఎప్పుడైతే మీకు 50 రూపాయలకి ఒక క్వార్టర్ వచ్చేది, ఇప్పుడు 170 దగ్గర నుంచి 200 అంటున్నారు. అంటే రోజువారీ ఒక క్వార్టర్ తాగాడు అంటే ఎంత, 100 నుంచి 120 రూపాయలు వాడి జేబులో నుంచి బొక్కబడిపోతుంది. అవును. నెలకు ఎంత అవుతుంది? సంవత్సరానికి ఎంత? సంవత్సరానికి 40,000 రూపాయలు దగ్గర దగ్గర పడిపోతుంది. పైగా పిచ్చి మద్యం తాగుతున్నాడు. అవును. బూమ్ అని, గోల్డ్ మెడల్ అని, అది తాగితే కడుపులో మంట అంటున్నారు, కిడ్నీలు పోతున్నాయి అంటున్నారు, లివర్ పోతుంది అంటున్నారు. ఇలా వాడు ఆరోగ్యం నాశనం అయిపోతుంది, జేబుకి బొక్కబడుతుంది. మీరు కామన్గా కెమెరాలు లేకుండా ఆఫ్ ద రికార్డ్ వెళ్ళి తాగుపోతున్నామండి. ఎందుకంటే 4-5 నేను అడిగాను కాబట్టి చెప్తున్నాను. ఎరా బాబు ఏంటి ఓటంటే, ఏం సార్ మా ఒళ్ళు గొల్ల, ఇల్లు గొల్ల అయిపోయింది, రేపు పొద్దున వచ్చిన తర్వాత ఇంకా పెంచేటట్టున్నాడు చూడబోతే, మా తాగుడు తగ్గించడానికి ఆయన రేట్లు పెంచుతున్నాడు అంటే, మేము ఎడితిరిగి మానేది లేదు, మా జేబులకి చిల్లు పడిపోతూ ఉంటుంది సార్ అంటున్నారు. అవును. సో ఈ సెక్షన్ అనేటువంటిది పెద్ద దెబ్బ దిగిపోతున్నారు వైఎస్ఆర్సీపీని. ఓకే. రెండోది ఏంటంటే, చాలామందికి పథకాలు ఇచ్చి చాలా కారణాలతో ఆపేశారు. అవును. మీకు 200 యూనిట్ల కంటే ఎక్కువ వస్తుంది, లేకపోతే మీకు కారు ఉంది, లేకపోతే ఇంకోటి ఉందని రకరకాల కారణాల మూలన ప్రతి సంవత్సరం కోత పెట్టుకుంటూ వస్తున్నారు. అవును. సహజంగానే మీరు నేనే ఉన్నాం అనుకోండి, మీకు ఈ సంవత్సరం పథకం ఇచ్చారు. అవును. వచ్చే సంవత్సరం నువ్వు అనర్హుడివి, నీకేదో ఉందని తీసేశారు. అవును. తీసేస్తే పర్వాలేదు, అసలు ఇవ్వకపోయినా పర్వాలేదు. అవును. ఇచ్చి తీసేశారు, మీ పక్కింటాడికి ఇస్తున్నారు. అది కసి ఉంటుంది. మీరు ఖచ్చితంగా వెళ్ళి మళ్ళీ జగన్ కోటేస్తారా? లేదు. ఖచ్చితంగా ఏరు. కామన్ హ్యూమన్ సైకాలజీ అది. అవును. అలా పథకాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి 5వ సంవత్సరం వచ్చేటప్పుడు 10% అన్న కట్ చేస్తారు వాళ్ళు. ఓకే. ఇలా చెప్పుకుంటూ పోతే 100 కారణాలు ఉన్నాయి. అవును. ఇవన్నీ కూడా ఏంటంటే కామన్ సెన్స్, ఏ సర్వే అవసరం లేదు దీనికి. అవును. కాబట్టి ఏంటంటే ఒక ఛాన్స్ అన్నారు, ఒక ఛాన్స్ ఇచ్చారు, అయిపోయింది. రెండో ఛాన్స్కి అయితే అవకాశం లేనట్టుగానే కనపడుతుంది వచ్చే సర్వేలు, పబ్లిక్ టాక్ను చూసి. సరే వాళ్ళకు అనుకూలంగా ఏ టైమ్స్ నౌ లాంటి టైమ్స్ గ్రూప్ అనేటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటిది తెలుసు, అలాంటి చోట ఏదో వాళ్ళకి వస్తుంది బాగా అని చెప్తున్నారు. ఈ స్పెక్యులేషన్స్ అంతా ఎందుకు, మనకి కొద్ది రోజులు ఆగితే బయట తెలిసిపోతుంది కదా. ఓకే.